వయసు మళ్ళిన వాళ్ళు కానీ చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు సంవత్సరం మొత్తం. అలాంటి కార్యక్రమం జరిపేదానికి గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా మనం ఒక్కసారి చూస్తే తిరుమలలో జరిగినటువంటి ఘటన, ఈ టోకన్లు ఇష్యూ చేసేదానికి 9 చోట్ల ఈ కార్యక్రమాన్ని భక్తులకు టోకన్లు ఇష్యూ చేసేదానికి క్యూ లైన్ ఏర్పాటు చేసేదానికి 9 చోట్ల ఏర్పాటు చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా గతంలో కూడా చూస్తే ఆ టోకన్లు ఇష్యూ చేసినప్పుడు వేల మంది లక్షల మంది అక్కడి దర్శనం కోసం వస్తారు కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు, భక్తులు వచ్చిన తర్వాత ఆ భక్తులకు కావాల్సిన ఏ టైంలో ఇస్తారు మీరు టోకన్లు, వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తే వాళ్ళకి సౌకర్యాలు కానీ పొద్దున రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు అక్కడే ఉండాలంటే వాళ్ళకు కనీసం వసతులు మహిళలు వస్తారు అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక రిపోర్ట్ వచ్చింది, మీ టేబుల్ మీద రిపోర్ట్ వచ్చింది, మీరు అడిగి చూసాం సార్ రిపోర్ట్. ఒక్క నిమిషం సార్ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సార్, తిరుమలలో చనిపోయారు 6 మంది. నేను అక్కడే ఉన్నాను, తిరుమలలోనే ఉన్నాను. మీరు అక్కడే ఉన్నారు, మీరు చూసింటారు. ఇంత ఘోరమైనటువంటి సంఘటన ఎప్పుడు జరగలే. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రోజు ఆగిపోయే కార్యక్రమం కాదు, ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇది. ఇప్పుడు ఇది దీన్నైనా దృష్టిలో పెట్టుకొని జరిగిన సంఘటన మీద అయినా రియలైజ్ అయ్యి మళ్ళా వచ్చేటప్పుడు ఈ తప్పులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. భక్తుల ప్రాణాలు పోయినటువంటి సందర్భం అధ్యక్ష, ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. ఆ రోజు ఎంతో మంది అక్కడ వసతులు లేక, తాగేదానికి నీళ్లు లేక, తిండి లేక, అక్కడ సరైనటువంటి బందోబస్తు లేక, మొట్టమొదటి ఈ కార్యక్రమం ఇంతమంది వస్తారని తెలిసి అన్ని చోట్ల ఏర్పాటు చేసినా కూడా సరైనటువంటి రివ్యూ చేయక టీటీడీ చైర్మన్ గారు కానీ, ఈఓ కానీ, ఎస్పీ గారు కానీ, తిరుపతిలో జరుగుతుంది అధ్యక్ష. క్యూ లైన్లు తిరుపతిలో ఉన్నాయి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరికీ బాధ్యత ఉంది అధ్యక్ష. ఇంతమంది బాధ్యత ఉన్నప్పుడు ఈ రోజు సరైనటువంటి రివ్యూ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు కదా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నరకం అనుభవించారు అధ్యక్ష. అక్కడ భక్తులు దర్శనం కోసం వచ్చి నరకం అనుభవించారు అధ్యక్ష. వసతులు లేక ఇబ్బంది పడి ఆ క్యూ లైన్ లో ఒక్కసారి ఓపెన్ చేస్తే అందరూ కూడా మాకు దొరుకుతాయో లేదని తోపులాటలో అక్కడ ఏమైంది అధ్యక్ష, కింద పడిపోయిన వాడిని లేపే పరిస్థితి లేరు, చనిపోయారు ఇంతమంది. ఈ రోజు నేను చూశాను అధ్యక్ష. దీంట్లో అక్కడ చైర్మన్ కానీ ఈఓ కానీ అక్కడ